హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులను బెంగళూరుకు చెందిన రాజాజీ నగర్ వారిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. లారీని కారు వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులను బెంగళూరుకు చెందిన రాజాజీ నగర్ వారిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? అరుణ, యొక్క చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా కూడా బెంగళూరు నగరానికి సంబంధించి రాజాజీ నగర వాసులుగా గుర్తించడం జరిగింది. మృతుల వివరాలు వచ్చేసరికి మోహన్ దాసు, నాగరాజారావు, కుసుమ, జయంతి, పూజ, మొత్తం 5గురు తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ రోజు తెల్లవారుజామున వారి కారులో కరోలా, ఏదైతే టొయోటా కంపెనీకి సంబంధించినటువంటి కరోలా కారులో బయలుదేరారు. అతి వేగమే యొక్క ప్రమాదానికి ప్రాథమికంగా కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ లో యొక్క బలంగా వాయు వేగంతో వస్తున్నటువంటి కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టడంతోనే యొక్క ప్రమాదం జరిగినట్టుగా సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి సంఘటన ప్రాంతంలో పోలీసులు ప్రాథమికంగా స్థానికులు చెప్తున్నారు. మొత్తం మృతులంతా కూడా కర్ణాటక వాసులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా అనుకోని విధంగా ఈ యొక్క ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. మృతుల కుటుంబాలకైతే సమాచారం అందించారు. అరుణ. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. దైవ దర్శనానికి వెళ్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా కర్ణాటక వాసులుగా పోలీసులు చెప్తున్నారు. మృతులను బెంగళూరుకు చెందిన రాజాజీ నగర్ వారిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. మృతుల బంధువులకు సమాచారాన్ని ఇచ్చారు పోలీసులు. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. అక్కడంతా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మృతుల బంధువులకి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనం హైవేపై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడు, హైవే మీద వెళ్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. అయితే ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ప్రమాదంలో 5గురు మృతి చెందడంతో అక్కడంతా భయానక పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. కారు చూస్తున్నాం మనం విజువల్స్ లో. కారు మొత్తం నుజ్జునుజ్జైన సంఘటన మనకి కనిపిస్తోంది. అయితే దైవ దర్శనానికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మృతులంతా కర్ణాటక వాసులుగా తేల్చడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. మనం దైవ దర్శనానికి కానీ ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి
బాలాజీ రా